ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడానికి 40 నిమిషాల పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూమ్కు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్ను పట్టించుకోలేదు. 10 నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఘోర అవమానం ఎదురైంది. తుర్కిమెనిస్తాన్లో జరిగిన మీటింగ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ షరీఫ్ను అస్సలు పట్టించుకోలేదు. పుతిన్, ఎర్డోగాన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పాక్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్లారు. ఓ రూమ్లో పుతిన్, ఎర్డోగాన్లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అక్కడ షరీఫ్ లేరు. వేరే రూమ్లో పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పుతిన్, ఎర్డోగాన్ల మధ్య మీటింగ్ మొదలై 40 నిమిషాల పైనే గడిచింది. అయినా షరీఫ్కు పిలుపు రాలేదు. దీంతో అసహనానికి గురైన షరీఫ్, పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న రూమ్కు వెళ్లారు. రూమ్లోకి ప్రవేశించి సోఫాలో కూర్చున్నారు. అయితే పుతిన్ కానీ, ఎర్డోగాన్ కానీ షరీఫ్ని పట్టించుకోలేదు. వారి మానాన వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచాయి. అయినా ఎవరూ ఆయనని పలకరించను కూడా లేదు. దీంతో షరీఫ్ కోపం కట్టలు తెంచుకుంది. అక్కడి నుంచి గబగబా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ ఘటనపై ఆర్టీ ఇండియా స్పందిస్తూ, ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడానికి 40 నిమిషాల పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూమ్కి వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్ను పట్టించుకోలేదు. 10 నిమిషాల తర్వాత కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రధాని మోదీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. 2 రోజుల పాటు సందడిగా గడిపారు. పర్యటన సందర్భంగా ఇద్దరూ చాలాసార్లు ప్రోటోకాల్స్ను బ్రేక్ చేశారు.